మా గంత ప్రభావములు యేసుకే చెల్లునుగాక. ఆమేన్. లైన్ ఆఫ్ జోదా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఆత్మీయ తండ్రి గారు సింహాపలయ్య గారికి, అమ్మగారికి ప్రభువు నామమున నా వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ కూడా ఈ పునరుద్ధాన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి గడిచినటువంటి 7 నెలలు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి 8వ నెలలో ఇక 3వ దినాన మొదటి పునరుద్ధాన దినమును మనకు అనుగ్రహించిన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోనా, ప్రవక్త అయిన యోనా రాసినటువంటి యోనా మొదటి అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుని వాక్యం ధ్యానించుకుందాము. యోనా పేజ్ నంబర్ 762 చదవండి. మొదటి నుంచి 3 వచనాలు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక వాడ చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కను. చాలండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, జీవముగల తండ్రి, జీవాధిపతి, యుగ యుగములు సదాకాలము సజీవుడు ఉన్న దేవాని స్తోత్రములు తండ్రి. నాయనా, ఇక పునరుద్ధాన దినమున ప్రభా నీ మందిరములో కూడి ప్రభా చిన్న మందగా ప్రభా నేను ఆరాధన చేయొచ్చునుగా ప్రభా మా మధ్యకు మీరు దిగరమ్మని అడుగుచున్నాము తండ్రి. నీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి. అల్పుడను ప్రభా, దీనుడను ప్రభా, జ్ఞానము లేని వాడును ప్రభా. అయ్యా, నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు ప్రభా. నీ మాటల చేత ప్రభా మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరచమని, అయా నీ వాక్యం చేత మమ్మల్ని సరిచేయమని ప్రభా వినుచున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా మీరు దీవించి ఆశ్రయించి ప్రభా వారి జీవితంలో సరి చేసుకున్న ప్రభా కడవారి దినాలు ప్రభా నీ కొరకు ప్రభా ప్రతి ఒక్కరు నమ్మకంగా జీవించి కృపను దయచేయమని ప్రభా నీకు విరోధంగా పనిచేస్తున్న సమస్త దురాత్మ సమూహాలు మీరు బంధించి నీ ఆత్మ చేత నింపి నడిపించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి యోనా గారు పలికినటువంటి యొక్క యోనా గురించి తెలిసినటువంటి స్టోరీ ఏంటంటే మనందరికీ కూడా తెలిసిందే. ఈ యోనా గారు ఒక గొప్ప ప్రవక్త, దేవునిని కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయినప్పటికీ దేవుని మాట, దేవుని గురించి అన్నీ తెలిసినప్పటికీ కూడా యోనా దేవుని మాట వినని వాళ్ళకి ఆయన ఏం చేశాడు? దేవుని మాట వినకుండా పారిపోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ దేశము పాడైపోతుంది, సొదొమ గొమొర్రా పట్టణముల కంటే ఘోరమైన స్థితిలో ఉన్నది ఇక పట్టణము అని నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈయన ఎక్కడికి పారిపోతున్నాడు? తర్షీషునకు పారిపోతున్నాడు. తర్షీషునకు పారిపోయేటప్పుడు దేవుడి గురించి తెలుసు, దేవుడు ఏం చేయగలడో తెలుసు, దేవుడు ఆయనను ఏ విధంగా నడిపించడం అన్నీ తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? అందుకని చాలామంది అంటారు దేవుని గురించి తెలిసిన వారు వినకపోతే అన్నీ తెలిసిన యోనా, మాట వినని యోనాని ఎక్కువగా అంటుంటారు. ఎందుకంటే అన్నీ తెలిసిన వారే దేవునికి సరిగా లోబడరు. ఏమీ తెలియని వారు అన్య జనాంగం ఏమవుతారంటే ఒక మాట చెప్తే ఆ మాటకు లోబడి దేవుని అట్లా సరి చేసిన వారి జీవితాలని నడుస్తారు. ఎందుకంటే మనం ఏంటంటే దేవుడు క్షమిస్తాడు, ఏం చేసినా మన దేవుడు మనల్ని క్షమిస్తాడని మనం అదే ఆలోచన కలిగి మనం ఉంటాం. అది చాలా తప్పు. ఎందుకంటే దేవుడు అందరినీ లోకంలో సృజించిన వాడు ఆయనే. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని కూడా సరిచేసే దేవుడు. ఎందుకంటే మనము ఆయన త్రోవలో నడవాలని మన ఎడల ఆయన చిత్తం కలిగినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన మనం సరి చేస్తాడు, కొన్ని శ్రమలు పెడతాడు. ఆ శ్రమలలో మనం ఏం చేయాలంటే ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన పట్టుకోవాలి. అలా పట్టుకున్నప్పుడు ఏంటంటే ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మనలను ఆయన మార్గంలో నడిపిస్తాడు. మనం ఎప్పుడైతే ఆ శ్రమలను చూసి మనం ఎప్పుడైతే భయపడతామో అప్పుడే మనము దేవునిలో తొలగిపోతాం. అందుకని మీరు శ్రమ దినమున కృంగిని ఎడల మీరు
చేతకాని వారు అవుతారని వాక్యము సెలవుస్తుంది. శ్రమ దినాన్ని మనం ఏం చేయాలి? మనము ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. అందుకే మరి యోబుకు కలిగిన శ్రమలో గొప్ప శ్రమ అంటే ఎవరికి లోకంలో రాలేదు. యోబు విశ్వాసమును కాపాడుకున్నాడు కాబట్టి ఆయన ఈ దినాన పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడి అనేక మందికి మాదిరికరంగా ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఆయన యొక్క సమాధిని అనేక మంది దర్శించుకుని ఇటువంటి ప్రవక్తను దర్శించుకోవడం మన భాగ్యం అనుకునే వీళ్ళు కూడా అక్కడికే ఎంతో మంది యోబు లాంటి విశ్వాసం మాకు దయచేయమని అనేక మంది దైవజనులు వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే మనం ఈ దినాన ఏ విధంగా ఉన్నాము? యోనా లాంటి మాట వినని వారే ఉన్నామా, లేకపోతే యోబు లాంటి విశ్వాసం కలిగిన వారుగా ఉన్నామని చూసినట్లయితే ఇక్కడ ఆ నినివే పట్టణము ఎందుకు పారిపోతున్నాడంటే ఆ యొక్క నినివే పట్టణం వెళ్ళమంటే తర్షీషుకి ఎందుకు పారిపోతున్నాడు? ఆ యొక్క నినివే పట్టణంలో ఆ యొక్క ప్రజలు బహు ఘోరమైన వారు. ఆ రాజుతో సహితము కూడా వారు ఎంతగానో చెడిపోయి ఉన్నారు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన అనేకమైనవి వారు జరిగిస్తున్నటువంటి ఆ యొక్క నినివే పట్టణం గురించి దేవుడు ఎంతగానో దుఃఖిస్తూ ఆ యొక్క ప్రవక్త అయినటువంటి యోనాని వెళ్ళమని చెప్పినప్పుడు యోనా మాట వినకుండా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనకు సొంత నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? యోనాని మరలా ఎక్కడికి నడిపించాడు? అదే పట్టణం నడిపించాడు. ఎందుకంటే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు లోకానుసారంగా చూసుకున్నట్లయితే దేవుడు ఆయన చిత్తంలో మనం ఆయన యొక్క పాత్రగా వాడబడాలంటే కనుక ఖచ్చితంగా శ్రమలు పెడతాడు. ఆ శ్రమలు తర్వాతే మనకి ఆయన యొక్క ఎన్నుకున్నటువంటి పాత్రగా మనము మలచబడతాం. అందుకనే ఒక బంగారాన్ని మనం యొక్క కంసాలవానికి ఇచ్చినప్పుడు అది ఒక ముద్దలాగానే ఉంటుంది, కానీ అది ఎప్పుడైతే వాడు కొలుములేసి కాల్స్తాడు, కాల్చి దాన్ని అనేక రీతిలుగా దాన్ని కొట్టినప్పుడు అది మనకిష్టమైన పాత్రగా వస్తుంది. మనకున్న శ్రమలు కూడా ఈ లోకంలో అలాంటివే. ఎందుకంటే దేవుని కొరకు యథార్థంగా జీవించే దైవజనులు అనేక మంది ఉన్నారు, కానీ వారి సంఘాలలో కానీ వారి కుటుంబాల్లో కానీ ఎంతో ఆర్థికంగా ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు అయిన వారి మన రక్త సంబంధం నుంచి ఎంతో వ్యతిరేకత. ఎందుకంటే అలాంటి అనుభవాలు కూడా మేము ఎన్నో గడిచినటువంటి ఇక 5 సంవత్సరాలు బట్టి మేము సింహపాలయ్య గారికి మేము పరిచయము, ఎన్నో శ్రమలు అనుభవించాము, ఎన్నో బాధలు పడ్డాము, ఎంతో మందికి వ్యతిరేకముగా మేము ఉన్నాము. కానీ మన ఈ లోకంలో మనుషులకు వ్యతిరేకముగా ఉండొచ్చు, కానీ దేవునికి మనం ఇష్టలుగా ఉంటే చాలు. అదే అందుకని ఈ లోకము ఇది శాశ్వతమైన లోకము కాదు. ఇది ఒకానొక దినాన్న ఇక ఈ లోకయాత్ర మనం ముగించుకుని మన నిజమైనటువంటి మన స్థిరమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యం కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకనే సమస్తమును కూడా మనం పౌలు వలె ఏం చేయాలి? పెంట వలె ఎంచుకుని మనము మన యొక్క పరలోక యాత్ర కొరకు మనం సిద్ధపాటు కలిగే వారిగా ఉండాలి. మనం ఎందుకంటే ఈ లోకంలో మనం ప్రయాణం చేసిన మన గమ్యం రాగానే దిగిపోతాం, మనం ఒక ట్రైన్ ఎక్కిళ్ళినా లేక బస్సు ఎక్కిళ్ళినా. కానీ ఇది కూడా మన యాత్ర ఏంటిది? ఈ లోకయాత్ర కొద్ది దిన అది 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అధిక ఆయుష్యం ఎడల 80 సంవత్సరాలు ఉంటుంది. అందుకనే యోనా వలె కాక మనము, యోనా దేవునికి కలిగిన వాడే, గొప్ప ప్రవక్త, ఆయన ప్రార్థన చేయగా ఎన్నో అద్భుతములు జరిగినాయి. అలాంటి వ్యక్తి ఈ దినాన దేవునికి మాట వినకుండా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆ పట్టణము నాశనం అయిపోవాలి. ఎందుకంటే అటువంటి ఘోరమైన స్థితిలో ఉంది కనుక నేనైతే ఇక ఆ పట్టణం కొరకు నేను వెళ్ళను ప్రభు అని అన్నప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షం. అందుకని ఇక్కడ అన్నాడు మొదటి రోజులో, యెహోవా వాక్కు అమితయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. యోనాకి దేవుని యొక్క వాక్కు ఇది మొదటిసారి ప్రత్యక్షమై ఏమనంటే నీవు నినివే పట్టణానికి వెళ్ళు, ఎందుకంటే ఆ యొక్క పట్టణము బహు ఘోరమైనదిగా ఉన్నది అని అన్నప్పుడు ఆయన వినకుండా వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క ఒక వాడ ఎక్కాడు. వాడ ఎక్కినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క వాడను కూడా ఆ యొక్క ప్రాంతానికి అతని వాళ్ళ శ్రమ పుట్టించి ఆ యొక్క సముద్రంలో గొప్ప అలలను పుట్టించినట్లుగా మనం చూస్తాము. ఆ యొక్క పుట్టించినప్పుడు అందరూ కూడా వారి వారి దేవుళ్ళకు వారు ప్రార్థన చేస్తున్నారు, మొక్కుతున్నారు. కానీ ఇక యోనా మాత్రం ఏం చేస్తున్నాడు? సముద్రపు ఆ వాడ అడుగు భాగంలో నిద్రిస్తున్నట్టు చూసినప్పుడు వారైతే ఓయే నిద్రపోతా, ఏం చేస్తున్నావు? ఇటు ఇంత అలలు వస్తున్నాయి, ఇంతలాగా ఉంటే నీకు ఎలా నిద్ర పడుతుందంటే ఈ శ్రమ ఎవరి వల్ల కలిగింది? నా వల్లనే కలిగిందని యోనయ్య సాక్ష్యం ఇస్తున్నట్లు మనం చూస్తాం. అందుకనే కిందకు చూసినట్లయితే 6వ వచనం చూసినట్లయితే 6వ వచనం ఒకసారి చదవండమ్మా. అప్పుడు వాడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరముంచునేమో అనేను. ఏమన్నాడు? ఓయి నిద్రపోతా, నువ్వు నిద్రపోతున్నావు, మన పరిస్థితి చూసావా? నీకు అర్థం కావట్లేదు,
నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థిస్తే మనము చావకుండానట్లు నువ్వేం చేయమంటున్నాడు, ప్రార్థన చేయమంటాడు. అయితే కిందకు చూసినట్లయితే ఇక ఈ 9వ వచనం చూసినట్లయితే ఒకసారి చదువు. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవాయందు నేను భయభక్తులు గల వాడనై ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమని ఇక్కడ సెలవిస్తున్నాడు? యోనా ఆ వాడ నాయకుడికి నువ్వెవరు, అసలే నువ్వెందుకు వచ్చావు, అసలు ఏంటి నీ పరిస్థితి అని అడిగినప్పుడు ఏమని ఆయన సెలవిస్తున్నాడంటే, అతనితో ఏమన్నాడు, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడు. మరి ఇంత భయభక్తులు కలిగినటువంటి ఈ యోనా గారు మరి ఏం చేసాడు? ఇదే నాన్న, ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నాడు? నినివేకి వెళ్ళమంటే ఆయన ఏం చేస్తున్నాడు? తర్షీషు పోవాలని ఆశ కలిగినాడు. అయితే మన జీవితంలో కూడా మనం అనుకుంటాం, ఇంత పరిచర్య చేస్తున్నాము, ఇంత కష్టపడుతున్నాము అని చెప్పేసి మనం కూడా కృంగిపోతాం. ఎందుకంటే మనము కూడా ఆ యోనాలంటే మనుషులమే, మనము కూడా మానవులమే కదా. మనం ఎందుకంటే ఇంతలోనే కనబడే అంతలోనే మాయమై ఆవిరవంటి జీవితము, కానీ మన విశ్వాసం కూడా అదే విధంగా ఉంటుంది. కానీ అదే అందుకని యోబు లాంటి విశ్వాసం కలిగినటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలని ఇతనేమన్నాడు, నన్ను బట్టే ఈ యొక్క అలలు కానీ ఈ శ్రమ కానీ వచ్చిందని యోనా వారికి సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ దేవునికి మాత్రం లోబడటంలా. అయితే దీని గురించి చూసినట్లయితే ఇంకా కిందకు చూసినట్లయితే ఏమంటున్నాడంటే 12వ వచనం చూసినట్లయితే ఏమన్నాడు ఒకసారి చదువుకుందాం. 12వ వచనం, నీకేమి చేయవలని అతనిని అడుగగా యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నెమ్మలించినని అతడు వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. అతను మళ్ళీ సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ. ఏమని? నా వల్లే జరిగింది ఇది, కాబట్టి మీరు ఏం చేయాలి, మీరు నన్ను వెత్తి సముద్రంలో పడేయమన్నాడు. మరి సముద్రంలో పడితే చనిపోతాడు కదా, అతనికి తెలుసు కదా. కానీ అతనికి ఏం తెలుసు? నన్ను దేవుడు చావనివ్వడు, నన్ను రక్షిస్తాడు, నన్ను ఎక్కడ నడిపిస్తాడు, ఎక్కడికైతే అయినా వెళ్ళమని చెప్పాడు అక్కడికి నడిపిస్తాడు. ఆ విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఈ శ్రమ వచ్చింది, దేవుడు ఎలాగ నన్ను విడిచిపెట్టడని ఆయన హృదయంలో అనుకున్నాడు, ఆలోచన వచ్చింది ఆయనకి. అందుకని ఏమన్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని అన్నాడు. అందుకనే మనకి శ్రమలను చూసినప్పుడు కూడా మనం కూడా ఏమనాలంటే శ్రమను చూసి భయపడకూడదు, కానీ మనం ఏం చేయాలంటే అటువంటి విశ్వాసం కలిగి మనం ఉన్నట్లయితే ఏం చేస్తాడంట, యోనాను కాపాడిన దేవుడు నన్ను కూడా కాపాడుతాడు. ఎందుకంటే అక్కడ సముద్రంలో కాపాడడానికి ఏమి కూడా ఉండవు. మరి సముద్రంలో మాటలా మనం జస్ట్ ఇది ఒక పెద్ద అల వచ్చేటప్పటికే మనం భయపడిపోతాం. కానీ అలాంటి సముద్రంలో అది ఎంత తుఫాను వచ్చి అలా ఎంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అతని వల్ల ఇంతమంది చనిపోతారని తెలుసు కూడా ఉన్నప్పటికీ ఏమన్నాడు, నేను హెబ్రీయుడను, భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుని యొక్క నేను కుమారుని ఆయన సెలవిచ్చుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి అన్నాడు, నన్ను తీసి పడేయండి, ఈ శ్రమ మీకు తొలగిపోతుందని చెప్తున్నాడు. అందుకనే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనకు కలిగిన శ్రమలను మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆ యొక్క శ్రమలు మనం తొలగిపోతాయి. ఎందుకంటే మరి శుక్రవారం నైటు దైవజనులు అయ్యగారు మా గృహానికి వచ్చి ఉన్నారు. అయితే ఆ శుక్రవారం ఇక్కడ మందిరం తుడుస్తున్నారంట. ఆయనకి కొన్ని బయలుపరిచడం ఏంటంటే, మీరు ఇప్పటి వరకు ఉన్న ప్రతి దానిని కూడా విడిచిపెట్టి తుడిచి పారవేయమని చెప్పేసి ఆయన మందిరం తుడుస్తుంటే మా కొరకు బయలుపరిచారంట. అంటే మనము ఈ లోకంలో అనేకమైన ప్రయత్నాలు, బ్రతుకు తెరువు కొరకు చేసినట్టు ప్రయత్నాల కొరకు కానీ ఏదైనా కానీ అవి ఏదైనప్పటికీ ఆయనకి బయలుపరిచింది ఏంటంటే, మీరు ఈ దినము వరకు మీరు ఏదైతే అనుకున్నారో, ఏదైతే మీరు విడిచిపెట్టలేదో దాన్ని పరిపూర్ణంగా విడిచిపెట్టండి, నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నా కృప నీకు చాలునని దేవుడు మీకు వాగ్దానం ఇచ్చి ఉన్నారని చెప్పేసి శుక్రవారం దినమంతా కూడా మా గృహంలో ఆయన ఉపవాసంతో ప్రార్థన చేసి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన ముందు యోనా వలె మనం సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నామే, కానీ విడిచిపెట్టేవారుగా లేము. అందుకని యోనా ఏం చేశాడంటే, నన్ను సముద్రంలో పడవేయండి, మీకు యొక్క
శ్రమ తొలగిపోతుందని చెప్పినప్పుడు యోనాని ఎత్తి సముద్రంలో పడవేసినట్టు చూస్తాం. పడవేసినప్పుడు దేవుడు దేనికి ఆజ్ఞ ఇచ్చాడు? చేపకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ చేప ఏం చేసింది? అది చేప కడుపులో అయితే దాన్ని వాక్యంలో చూసినట్లయితే ఎంత ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయిన తర్వాత అప్పుడు మొరపెడుతున్నాడు యోనా ఈ దేవునికి. ఏమని? ప్రభా, నేను ఇక చేప కడుపులో ఉండుట కంటే నేను చనిపోవటమే మేలని అని దేవునికి ఎంతో రోదనతో వేదంతో మొరపెట్టుచున్నాడు. అయితే ఆదికాండము 10వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం ఒకసారి. ఆదికాండము 10వ అధ్యాయము. ఆ దేశములో నుండి అషూరునకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహబోతీరును, కాలాహును, నినివేకును, కాలాహుకును మధ్యనున్న రెసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణం. ఈ పట్టణం అంట ఎవరిని పంపిస్తున్నారు ఇక్కడికి? ఇక్కడ నోవహు గారు కూడా వెళ్ళినట్టుగా మనం చూస్తాం ఇక నినివే పట్టణం గురించి. అందుకనే నోవహు ఆ యొక్క దినాల్లో సువార్త ప్రకటించే దినాలలో ఆ యొక్క పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ దేశం నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహబోతును, కలాహును, నినివేకును, కాలాహకును మధ్యనున్న రాశెకును కట్టించిన ఇదే ఆ మహాపట్టణం. ఈ నినివే మహాపట్టణము బహు వ్యాపారమునకు ప్రసిద్ధి చెందినటువంటి పట్టణముగా మనం చూస్తాము. మనం ఇక ఇదే అధ్యాయంలో యోనాలో చూసినట్లయితే ఈ పట్టణం గురించి మొదటి అధ్యాయంలో మొత్తం చదివినట్లయితే ఇది మహా వ్యాపార ప్రసిద్ధి చెందినటువంటి పట్టణముగా మనం చూస్తాము. అందుకనే మన ఈ పట్టణం గురించి దేవుడు గొప్ప ప్రణాళికని కలిగినాడు. వ్యాపారమునకు సముద్ర తీరం ఉన్నటువంటి ఈ పట్టణంను ఎంతో ఇదివరకు సముద్ర తీరం వెంటనే కదా అన్ని జరిగాయి. ఓడల ద్వారానే అనేకమంది వాణిజ్యాలు జరిగాయి. కానీ ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి ఇప్పుడైతే ఫ్లైట్లు వచ్చేసినాయి. కానీ అంతకుముందు అయితే ప్రసిద్ధి కూడా ఓడ ద్వారా ప్రయాణాలే కానీ రవాణా కానీ జరిగేది. కానీ అది గొప్ప వ్యాపార ప్రసిద్ధి చెందిన పట్టణంగా మనం చూస్తాము. అయితే ఇదే విధంగా శ్రమ కలిగినప్పుడు ఎవరైతే ఇంకా మరి దేవుని మొరపెట్టి ఉన్న ఒకసారి 2వ రాజుల గ్రంథము 2వ రాజులు 19వ అధ్యాయము 19వ అధ్యాయము 1-4 వరకు. 2వ రాజులు 19వ అధ్యాయము చదవను. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దోషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరు గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అషూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలనియు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అషూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి హిజ్కియా చెబుతున్నాడు ఏమని, ఎవరిని బట్టి? ఇక రాజు అయినటువంటి అషూరు రాజు ఆ యొక్క దేశము కొరకు చెబుతున్నాడు. హిజ్కియా పలికినటువంటి మాటలు ఆ దేశంలో కలిగినటువంటి శ్రమను గూర్చి సంభవించినట్టు దాని గురించి ఏం చేయమన్నాడు? గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేయమని అడుగుతున్నాను. అందుకని ఇక్కడ అన్నాడుగా, కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయమని హిజ్కియా కూడా
రాజు అయినట్టు అష్షూరు రాజుకు చెబుతున్నాడు. అందుకనే మనం ఇక్కడ యోనా గ్రంథంలోకి వచ్చినట్లు చూసినట్లయితే యోనా ఇక రెండవ మారు యెహోవా దేవుడు ఆయనకు ప్రత్యక్షమే మరలా పలికినప్పుడు ఆయన ఇక యోనా ఇక నినివే పట్టణంలోకి వెళ్ళినప్పుడు ఆ నినివే పట్టణం గురించి ఆయన దేవుడు ఆయనకు బయలుపరిచిన ప్రతి దాని గురించి కూడా ఆ యొక్క దేశంలోకి వచ్చిన తర్వాత మొదటగా ఆయన చేసిన గొప్ప సూచక క్రియ ఏంటంటే రాజుకు ఇక దేశంలోకి యోనా రాకముందే ఆయన కుడి చెయ్యి ఒక పక్షవాతం వచ్చిన వాని వలె చెయ్యంతా మొత్తం నరాలుగా ఇలా అయిపోయినప్పుడు ఈ యొక్క యోనా వచ్చిన తర్వాత మొదటగా చేసిన సూచక క్రియ ఏంటంటే యోనా ఆ దేశంలో నినివే పట్టణంలో ఉన్న రాజు గృహంలో రాజుకు ప్రార్థన చేయగా మరలా రాగా దేవుడు రాజు ఏం చేశాడంటే దేవుడిని అంగీకరించినట్లు మనం చూస్తాం. ఎందుకంటే యోనా గ్రంథం అంతా చదివినట్లయితే యోనా చేసిన మొదటి క్రియను బట్టి అప్పుడు చెప్పాడు యోనా. ఎందుకంటే మరి ఆ రాజు నమ్మాలంటే నమ్మడు కదా. ఇప్పుడు ఇతను ఎవరో తెలియదు, ఇతను వచ్చి చెబితే మరి సూచక క్రియ జరిగితేనే కదా నమ్మేది. ఈ లోకంలో కూడా మనుషులు ఏం చేస్తారంటే సూచక క్రియలు, అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియల కొరకే ఎక్కడికి వెళ్ళినా వెళ్తున్నారు, కానీ దేవుని నిజంగా అంగీకరించేవారు తక్కువైపోయారు. అందుకనే యోనా దేశంలోకి వెళ్ళిన తర్వాత మొదటి సూచక క్రియ ఆ రాజు యొక్క శరీరంలో కలిగిన రోగాన్ని బట్టి ఆయన ప్రార్థన చేయడం అద్భుత కార్యం జరిగినప్పుడు ఆయన చెప్పిన మాట విని లోబడి అప్పుడు ఏం చేశాడంటే ఇక మహాపట్టణం మీదకి గొప్ప ఉగ్రత రాబోతుంది రాజుగారు, కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక దేశంలో ఉన్నటువంటి ప్రతి మనుషుడే కానీ పశువులే కానీ ఎద్దులే కానీ ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్ప మనకి యొక్క ఉపద్రవం నుంచి మనము బయట పడలేము. ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణం కంటే దారుణమైన పరిస్థితిలో మన యొక్క పట్టణం ఉందని చెప్పేసి యోనా రాజుకి తెలియజేసినప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఇక యోనా 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఒకసారి చదువుకుందాం. యోనా 3వ అధ్యాయంలో రెండవ మారు యెహోవా దేవుడు ఆయనకు ప్రత్యక్షమై పలికినటువంటి మాటలను ఒకసారి చదువుకుందాం. 3వ వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. చదవం పర్లేదు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంతా దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరే. ఒకసారి ఆగుదాం. ఇక్కడ చూసారా ఏమన్నాడు? ఆ యొక్క దేశంలో దిగి అప్పుడు ఎక్కడికి వెళ్ళిన కాలి నడకనే వెళ్ళేవారు కాబట్టి యోనా ఏం చేసాడు, ఆ దేశంలో దిగి వెళ్ళిన తర్వాత ఆ దేశం ఒక రోజంతా ప్రయాణం చేసి అప్పుడు చెబుతున్నాడు 40 దినాలు పరిమాణం కలిగిన ఈ పట్టణంలో ఏం చేసాడు ఆయన అక్కడ సంచరించినప్పుడు అక్కడ చెబుతున్నాడు ఇక దేశం మీదకి గొప్ప ఉగ్రత రాబోతుంది, కాబట్టి మీరేం చేయాలంటే ఉపవాసంలో ప్రార్థన చేయాలని చెప్పినప్పుడు రాజుగారు సహితము ఏం చేసాడు, ఆయనకి లోబడినట్లుగా మనం చూస్తాం. చదవండి ఒకసారి 5 నుండి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చే బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెనను. జనులు మనపూర్వకంగా
దేని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మనం ఆ విధంగా చేయకపోతే దేవుడు మనసు త్రిప్పుకుంటాడేమో. మనసు త్రిప్పుగానే మనకి దేశాన్ని పాడు చేస్తాడేమో. ఇంకా రాజు సైతం ఏం చేశాడు, రాజు సింహాసనం విడిచి గోనె పట్ట కట్టుకొని, అందుకనే ఇప్పుడు ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ రాజులు 2వ రాజులు 19లో హిజ్కియా కూడా ఏం చేశాడు, ఆ దేశం మీదకి ఒక ఉగ్రత రాబోతుంది, శ్రమలు రాబోతున్నాయి, ఈ విధంగా ఉందని మన దేశం గురించి చెప్పినప్పుడు హిజ్కియాతో పాటు ఆ రాజు కూడా ఆ రోజు ఏం చేశాడు, గోనె పట్ట కట్టుకొని 3 దినాలు ఉపవాస దినం ప్రకటించి అక్కడ ఉన్నటువంటి దేశంలో సమస్తమును ఇలాగా గడిచిన ప్రవక్తలందరూ కూడా వారికి కలగబోయే శ్రమను గురించి ఎవరు ఏం చేసేవారు, ప్రతి ఒక్కరు కూడా ఉపవాస దినమును ప్రతిష్ఠించుకునేవారు. ఆ ఉపవాస దినం ప్రతిష్ఠించుకుని ఏం చేశారు, వారు గోనె పట్ట కట్టుకొని ఆ 3 దినాలు కూడా పశువులకు కూడా కనీసం మేత కానీ నీళ్ళు కానీ పెట్టేవారు కాదు. అందుకని మనకు కూడా ఈ లోకంలో కలిగినటువంటి శ్రమలను బట్టి మనం ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుని మనం నెలలో ఒకసారి కానీ వారంలో ఒకసారి మనకు వీళ్ళని బట్టి మనం దేవుని కొరకు సమర్పించుకొని ప్రార్థించినట్లయితే నినివే పట్టణంలో కాపాడిన దేవుడు, అష్షూరు రాజు అయినటువంటి ఆ యొక్క దేశమును పాలించినటువంటి ఆ యొక్క అష్షూరు దేశమును కాపాడిన దేవుడు ఈ దినాన్ని కూడా మన దేశాలను మన కుటుంబాలను కూడా కాపాడుతారు. అందుకనే ఈనాడు అనేక మంది దైవజనులు ఉపవాస ప్రార్థనలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. ఎందుకంటే దేశం కొరకు మనం ఉన్న ప్రాంతాల కొరకు ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. ఎందుకంటే మరి అంటే నేను ఇన్నిసార్లు అయ్యగారి గురించి చెప్తున్నానని కాదు, కానీ ఎంతో ఉపవాసం ఉండి ఒక పని కొరకు అయినా గనక ఆయన ప్రార్థిస్తే అది అయ్యే వరకు కూడా, ఆయన సాధించే వరకు కూడా విడిచిపెట్ట, దేవుని దగ్గర నుంచి ఆ సమాధానం వచ్చే వరకు కూడా ఆయన విడిచిపెట్ట. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి గొప్ప పట్టుదల, అటువంటి పట్టుదల కలిగినటువంటి దైవజనులు మన సింహపాల్ గారు. ఇటువంటి దైవజనుల సహవాసంతో ఉండటం కూడా మనకు భాగ్యంగా మనం ఎంచుకోవాలి. ఎందుకంటే అందుకనే మరి మన దినాన సేవకుల 29వ తారీఖు జరిగినటువంటి సేవకుల ప్రార్థనా వేదికలో మరి దేవుడు మాట్లాడినప్పుడు హానోకు మీద ఉన్నటువంటి ఆత్మ ఎవరి మీదకి, ఎలీషా మీద ఉన్నటువంటి ఆత్మ, ఏలియా మీద ఉన్న ఆత్మ అభిషేకము ఎలీషా మీదకి కూడా రావాలని ఏ విధంగా అతను ఎలీషా ప్రార్థన పట్టుదల కలిగి ఉన్నాడు, అటువంటి గొప్ప రెండంతలు కలిగినటువంటి అభిషేకం కొరకు మరి ఎంతో బలమైనటువంటి వాక్యం దేవుడు దైవజను నోటి నుంచి పలికించినాడు. మరి నిజమే కదా, మనం ఎవరెవరు సహవాసంలో ఉండాలి. ఎందుకంటే మరి అందుకనే అప్పుడు కూడా మరి సమూయేలు ఎవరి దగ్గర ఉన్నాడు, ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు కూడా బాల్యంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఉన్నాడు, ఆయన కూడా ఏలియా దగ్గరే ఉన్నాడు. అవునా, ఏలియా దగ్గరే కదండి. ఏలి ప్రవక్త దగ్గర ఉండి సమూయేలు ఏం చేశాడు, ఆయనకి పరిచర్య చేస్తూ సాగినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఈ విధంగా ప్రతి ఒక్క సహవాసము మన ప్రారంభ దినాల్లో మనం దేవుడు మనల్ని పట్టుకుని రక్షించిన ఏదో ఒక సహవాసం మనం ఎప్పుడైతే మనము అంట కట్టబడి ఉంటామో అప్పుడు ఏమవుతామంటే మనం ఫలిస్తాము. అందుకనే ఇక్కడ దేవుని యొక్క మాటలు, బలమైన మాటలు దేవుడు మనకి దినాన బయలుపరిచేది ఏంటంటే మనం ఏదో ఒక సహవాసంలో అంటగట్టబడి వారి యొక్క దుప్పటి కింద మనం ఉన్నట్లయితే వారి మీద ఉన్న అభిషేకము మన మీదకి వస్తుంది. వారు చేసినప్పుడు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యముల కంటే మనం కూడా అంతకంటే గొప్ప కార్యములు మనం చేస్తాం. అందుకనే దేవుడు చెప్తున్నాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నాకు సువార్తను ప్రకటించండి, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని దేవుడే స్వయంగా ఆయనకి శిష్యులకు చెప్పినట్లుగా మనం చూస్తాం. అందుకనే ఇక్కడ చూసినట్లయితే ఇంకా యెషయా గ్రంథము 37వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా 37. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 35వ వచనం. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని బట్టి? దావీదుని బట్టి కూడా ఆ యొక్క పట్టణాన్ని కాపాడు. ఇలాగా దేవుడు ఎవరైతే ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఆయన ఎన్నుకున్నటువంటి ప్రవక్తలు ఉంటారో వారిని బట్టి ఆ దేశం మీదకి కానీ ఆ ప్రాంతాల మీదకి కానీ ఎటువంటి కరువు కానీ
ఎటువంటి భయంకరమైన ఉపద్రవాలు రాని కూడా కాపాడతాడు. ఎవరిని బట్టి? ఆ యొక్క దైవజనుని మీద ఉన్నటువంటి అభిషేకము, వారు చేసిన ప్రార్థనలను బట్టి ఆ యొక్క ప్రాంతాన్ని అంతా రక్షిస్తాడు. మరి ఈ ప్రాంతం అంతా ఎంతో సురక్షితంగా మన ప్రాంతాలన్నీ ఉంటున్నాయి. ఎన్నో మన చుట్టుపక్కల చూసినట్లయితే ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు. మరి మీకు తెలిసినదే లాస్ట్ ఇయర్ మరి విజయవాడ మరి అది అలా మునిగిపోతుందని అనుకున్నారా? మరి అటువంటి మహాపట్టణం ఏమైపోయింది? మరి ఎంతోమంది కుటుంబాల నాశనం అయిపోయారు, ఎంతోమంది చనిపోయారు. అమెరికా పట్టణం అసలు అది కాలిపోయే పట్టణమా? మరి కాదు. కానీ వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, వారికి ఉన్నటువంటి సంస్థాన్ని బట్టి వారు ఏం చేశారంటే దేవుని పక్కన పెట్టారు. దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క పట్టణాన్ని, ఆ యొక్క ప్రవక్త పలికినటువంటి 24 గంటలు కాకముందే ఆ యొక్క ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడు? దహించి వేశాడు. దేవుని యొక్క కోపం వస్తే అది ఏదైనా కానీ అది దేవుడు ఏ విధంగా చేయాలనుకుంటే దేవుడు ఆ విధంగా చేయగలరు. కానీ దేవుని యొక్క కోపమును రేపక మనం దేవుని దాసులకు మనం విధేయులు కలిగి మనం ఉండాలి. అందుకనే ఇక యోనా ప్రవక్త ఏం చేశాడంటే దేవుడు తెలిసినప్పటికీ దేవుడు శక్తిమంతుడని తెలిసి కూడా మరి ఏం చేశాడంటే ఇక నినివే పట్టణానికి వెళ్ళాలన్నప్పుడు దేవుడు అతని మీద ఒక శ్రమను రప్పించి మరలా ఏం చేశాడు? దేవుడు అదే ప్రాంతాన్ని నడిపి. అందుకనే మనం అనేక మార్లు మనకు కలిగినటువంటి మన దేవునిలో ఒక్కసారి ఆయన యొక్క సువార్త చేయడానికి దేవుడు ఎప్పుడైతే నిర్మించుకుంటాడో, ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి ఎప్పటికీ కూడా తిరిగిన ఎడల అటువంటి శ్రమలను పెట్టి మరలా ఏం చేస్తాడు దేవుడు? మన ఎన్ని శ్రమల్లో మనం ఈ లోకాంతం ఎక్కడ ఎత్తుకున్నా కానీ ఆ శ్రమ నుంచి విడుదల పొందలేము. కానీ ఎప్పుడైతే మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో అప్పుడు ఖచ్చితంగా దాని నుంచి విడుదల ఇస్తాడు. అందుకనే ఇక యోనా గారు ఏం చేశాడంటే ఆ దేశంలో ఆ యొక్క రాబోతున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఏం చేశాడంటే రాజునికి చెప్పినప్పుడు రాజు ఆజ్ఞ ప్రకటించడేమని దేశం అంతయ్య కూడా 3 దినాలు ప్రతి ఒక్కరు కూడా కోనె పట్ట కట్టుకుని మీరు ప్రార్థన చేసినట్లయితే మన దేశముని దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడని చెప్పినట్లు మనం చూస్తాం. అందుకనే ఇక 4 అధ్యాయాలు కూడా ఉన్నటువంటి యోనా మొత్తం కలిపితే 4 అధ్యాయాలు కూడా ఈ యోనాను గురించి ఎంతో గొప్పగానో దేవుడు ఇక్కడ చెప్పి ఉన్నాడు. అందుకనే యోనా నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు పట్టణానికి పోయినప్పుడు దేవుడు ఆ దేశంలో రక్షించాలని అనుకున్నప్పుడు యోనాను ఖచ్చితంగా పంపించాడు. అలాగే మనం వెళ్ళాలనుకున్నప్పుడు ప్రాంతానికి మనం వెళ్ళలేక మనం ఒక్కొక్కసారి ఆగిపోతాం. ఎందుకంటే ప్రాంతానికి వెళ్తే మనం చంపేస్తారేమో, ఆ ప్రాంతానికి వెళ్తే మనల్ని మళ్ళీ ఇంకా బ్రతకనివ్వరేమని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క చిత్తము, దేవుడు మనకు తోడైనప్పుడు ఏది కూడా మనల్ని ఏమి చేయలేదు. అది సముద్రమైనను, అది ఆగాధమైనను, అది ఏదైనప్పటికీ కూడా మనల్ని ఏమి చేయలేదు. ఎందుకంటే మరి గొప్ప గొప్ప సాక్ష్యాలు దైవజనులు మాకు తెలియపరిచి ఉన్నారు. మరి ఎందుకంటే ఈ లోకంలో కనిపించేవి మనుషులు కానీ కనబడినవి దురాత్మలు. మనం పోరాడేది ఎవరితో పోరాడాలి? లోకంలో దురాత్మల సమూహంతో పోరాడాలి, మనుషులతో కాదు. మనుషులు కాసేపు తిడతారు, పోతారు, కానీ అది కనబడినవి అవి మనం జయించాలంటే ప్రార్థన ద్వారా మాత్రమే జయించగలం. అందుకనే మనం ఏం చేయాలంటే మనకు జరిగిన దాన్ని బట్టి మనకు జరగబోయే ప్రతి దాన్ని తప్పించుకోవాలంటే మనము ప్రార్థన చేయాలి. అందుకనే ఇక్కడ చివరిగా ఏమని వేడుకుంటున్నాడు? రాజు సైతము ఏమని అడుగుతున్నాడు? ఇక్కడ ప్రార్థన చేయమని ఆ దేశ ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చి కూడా వారిని ఏమన్నాడు అంటే మీరందరూ కూడా మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించే ప్రకటన చేసిరి. ఆ చేసిన తర్వాత ఏమైంది? నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి ననిన తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు దేవుడు? వారు చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడంట? ఆ కీడును తప్పించాడు. అందుకనే మనము ఇవన్నీ తెలిసినట్టు కానీ మన దేవునికి ఎలా ఉండాలి? లోబడేవారిగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రతి నిత్యము కూడా మనం ఏ విషయంలో కూడా మనకి ఏమీ తెలియదు అని మనం ఎప్పుడైతే మనం తగ్గించుకుని లోబడి ఉంటామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. మనకు అన్నీ తెలిసిన మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే అది గర్వం, అది ఎవరి ఆలోచన? సాతాను యొక్క ఆలోచన. మనం ఎప్పుడు కూడా మేము సేవకుల మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఒక దైవజనుడు చెప్తున్నాడు, నిత్యము కూడా ఎవరైనా వాక్యం చెబితే నేను వినాలని అనుకుంటాను. ఎందుకంటే వారి నోటి నుంచి దేవుడు ఏం మాట్లాడతాడు. ఎందుకంటే అటువంటి తగ్గింపు మనసు ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అన్నీ నాకు తెలుసులే, వారు చెప్తే నేను వినేదేటని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనలో గర్వము మొదలైంది. ఆ గర్వం ఏమవుతుంది? మన పతనానికి
దారి తీస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క దైవజనుల మాటలు, అది వారు ఎవరైనప్పటికీ నీ దైవజనుల మాటలకు మనం లోబడి విధేయులుగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనలను కాబట్టి చివరిగా చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 40 నుండి 42 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము చదువుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భంలో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరమ వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకముకు వచ్చిన తరువాత ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభుని గురించి శిష్యులు, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి అన్నాడు. మనిషి కుమారుడిగా ఆయన ఏం చేస్తాడంట? 3 రాత్రులు యోనా ఏ విధంగా చేప కడుపులో 3 దినాలు ఉన్నాడో భూమిలో భూగర్భములో ఉండును. ఇక్కడ చూస్తున్నట్లయితే చూస్తున్నాం కదా, మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భంలో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున వారు ఏం చేశారంట? తప్పించబడిన రీతిగా మనము కూడా తప్పింపబడుతున్నాం. ఎవరికి? దేవుని యొక్క మాటకి మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడు ఖచ్చితంగా మనము రక్షింపబడతామని ఇక్కడ చదివిస్తున్నాం. అందుకనే యోనా కంటే గొప్పవాడని పాట ఉంది కదా, యోనా కంటే శ్రేష్ఠుడు అని. మరి యోనా కన్నా, అందరికన్నా, సొలొమోను కన్నా, యోనా కన్నా, దావీదు కన్నా గొప్పవాడు ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకంలోనికి వచ్చి పరలోకమును విడిచి తన యొక్క యవన రక్తం మన కొరకు చిందించి ఏం చేశాడు? ఆయన మరలా ఆయన మరణమును జయించి తిరిగి లేచి పునరుద్ధానుడై మరలా ఆయన రావడానికి సిద్ధపాటు కలిగి ఆయన రాజ్యంలో మనందరం కూడా ఉండడానికి దేవుని యొక్క ప్రణాళికను కలిగి మన కొరకు ఒక పరలోక పట్టణంను ఆయన సిద్ధపాటు చేసి ఉన్నాడు. మన పట్టణము కొరకు మనందరము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ఇక మనకున్న ఆస్తి పాస్తుల కొరకు మన పోరాటము ప్రయాస కాదు, కానీ పరలోక రాజ్యం కొరకు ఆయన పరలోక పట్టణంలో మనందరము ఉండులాగన దేవుడు తన కృపను దయచేయును గాక. చిన్ని కొద్ది మాటల దేవుడు తాను మన వీటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.